ఆర్టీ యాక్ట్ 2009 ఇది టెట్కు డిఎస్సికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. సో దీనికి పూర్వాపరాలు కనుక చూసినట్లయితే 2002లో జస్టిస్ వెంకటాచలయ్య గారు ఏర్పాటు చేసిన రాజ్యాంగ సమీక్షా కమిషన్లోనే విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించాలని పేర్కొనడం జరిగింది. దానికి అనుగుణంగానే 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 21A జీవించే హక్కులో భాగంగా ఆర్టీఏ యాక్ట్ అనేటువంటిది తీసుకురావడం జరిగింది. సో దీనికి ఆగస్టు 26 రాష్ట్రపతి ఆమోదం పొందడం జరిగింది. మరి 2010 ఏప్రిల్ 1 నుండి జమ్మూ కాశ్మీర్ తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ఆర్టీ యాక్ట్ అనేటువంటిది అమల్లోకి వచ్చింది. ఇందులో 7 చాప్టర్లు 38 సెక్షన్లు ఉన్నాయి. మొదటి చాప్టర్లో ప్రధానంగా చట్టంలో వచ్చేటువంటి పదాలు వాటికి సంబంధించినటువంటి అర్థాలు వివరించడం జరిగింది. బాలలు అంటే 6 నుండి 14 సంవత్సరాల లోపు గల పిల్లలు, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే 1 నుండి 8వ తరగతి వరకు, ప్రతికూల వర్గాలు అనగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందినటువంటి ప్రజలు, బలహీన వర్గాలు అనగా ప్రభుత్వం నిర్దేశించిన వార్షిక ఆదాయం కన్నా తక్కువ గల కుటుంబం, క్యాపిటేషన్ రుసుము అనగా పాఠశాలకు ఇచ్చు చందాలు విరాళాలు లాంటివి, బాలల హక్కుల పరిరక్షణకు 2005లో సెక్షన్ 3 ప్రకారం మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు, ప్రత్యేక వర్గీకరణ పాఠశాలలు అనగా నవోదయ, సైనిక్, కేంద్రీయ విద్యాలయాలు మొదలగునవి. చాప్టర్ 2లో ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు గురించి తెలియజేయడం జరిగింది. వయసుకు తగిన తరగతిలో చేర్చుకొనుట, ఎప్పుడు అవసరమైతే అప్పుడు వారికి టీసీ ఇవ్వాలి. చాప్టర్ 3లో ప్రభుత్వం చేయవలసినటువంటి పనుల గురించి వివరించడం జరిగింది. దీనికి కావాల్సిన నిధులను 50:50 నిష్పత్తిలో పంచుకోవాలి. కానీ కేంద్ర ప్రభుత్వం 70%, రాష్ట్ర ప్రభుత్వం 30% భరిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం చేయవలసిన పనులు ఏమని చూసుకున్నట్లయితే ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ రూపకల్పన, టీచర్స్కు ఇవ్వవలసినటువంటి ట్రైనింగ్ గురించి మార్గదర్శకాలు రూపొందిస్తుంది. ఇక స్థానిక సంస్థలు తీసుకున్నట్లయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పాఠశాల నిర్వహణ బాధ్యతలు నిర్వహించాలి. సెక్షన్ 10 ప్రకారం పాఠశాలలో విద్యార్థులను చేర్పించడం ప్రతి ఒక్క తల్లిదండ్రుల బాధ్యతగా చెప్పవచ్చు. సెక్షన్ 11 ప్రకారం 3 నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచిత పూర్వ పాఠశాల విద్యను ఏర్పాటు చేయడం కూడా ప్రభుత్వం బాధ్యతగా చెప్పచ్చు. ఇక చాప్టర్ 4లో ప్రధానంగా బాధ్యతల గురించి వివరించడం జరిగింది. సెక్షన్ 13 ప్రకారం క్యాపిటేషన్ రుసుం వసూలు చేయకూడదు. అలా చేసినట్లయితే 10 రెట్లు జరిమానా విధించడం జరుగుతుంది. ప్రవేశ పరీక్షలు నిర్వహించకూడదు. ఒకవేళ నిర్వహిస్తే మొదటిసారి 25,000, తరువాత 50,000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది. సెక్షన్ 17 విద్యార్థిని మానసికంగాను శారీరకంగాను శిక్షించరాదని చెప్తుంది. సెక్షన్ 18 గుర్తింపు ధృవీకరణ ఖచ్చితంగా ప్రతి పాఠశాల కలిగి ఉండాలని చెప్తుంది. ఒకవేళ లేకపోయినట్లయితే 1,00,000 రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అలా కంటిన్యూ అయితే ప్రతి రోజుకు 10,000 రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. సెక్షన్ 21 ఎస్ఎంసి ఏర్పాటు గురించి తెలియజేస్తుంది. దీని ప్రకారం ప్రైమరీ అంటే ప్రాథమిక పాఠశాలలో 15+6+2 అంటే 23 మంది సభ్యులు ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇందులో 15 మంది ప్రతి తరగతికి 3 చొప్పున 5 తరగతుల నుండి వస్తారు. 6 మంది ఎక్స్ అఫిషియో మెంబర్స్ కాగా 2 కోఆప్టెడ్ మెంబర్స్గా చెప్పుకోవచ్చు. ఇదే విధంగా ప్రాథమికోన్నత పాఠశాలలో 7 తరగతులకు 3 చొప్పున 21 మంది మరియు 6 ఎక్స్ అఫిషియో మెంబర్స్, 2 కోఆప్షన్ మెంబర్స్, సో టోటల్గా 29 మందిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. హై స్కూల్కి తీసుకున్నట్లయితే 5 తరగతులకు సేమ్ ప్రైమరీ స్కూల్ ఏ విధంగా అయితే ఎన్నుకుంటామో అదేవిధంగా 23 మందిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి టోటల్ చైర్మన్ గాను వైస్ చైర్మన్ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. చైర్మన్ లేదా వైస్ చైర్మన్లలో ఖచ్చితంగా ఒకరు మహిళగా ఉండాలి. ఎందుకంటే టోటల్ ఎస్ఎంసీ ఎలక్షన్స్లో మహిళలకు ప్రధాన పాత్రను ఇవ్వడం జరిగింది. 50% ఖచ్చితంగా మహిళలు ఉండాలని చెప్పేసి చెప్తుంది ఈ చట్టం. సెక్షన్ 23 ఉపాధ్యాయునికి కావాల్సినటువంటి కనీస అర్హతల గురించి తెలియజేస్తుంది.
సో అటువంటి అర్హతలు లేకపోతే 5 సంవత్సరాల లోపు పూర్తి చేసుకోవాలని చెప్పేసి చెప్తుంది ఈ చట్టం. సెక్షన్ 24 ఉపాధ్యాయుని యొక్క విధుల గురించి వివరిస్తుంది. అంటే సకాలంలో సిలబస్ పూర్తి చేయడము, సమయపాలన పాటించడం లాంటి ఉపాధ్యాయుని విధుల గురించి తెలియజేసేటువంటి సెక్షన్ 24 అని చెప్పచ్చు. సెక్షన్ 26 ప్రకారం ఏ పాఠశాలలో కానీ ఉపాధ్యాయ ఖాళీలు 10% మించరాదు అని చెప్తుంది. సెక్షన్ 27 ప్రకారం జనాభా గణన, ప్రకృతి వైపరీత్యాలు ఇలాంటి వాటికి మాత్రమే ఉపాధ్యాయులను ఉపయోగించుకోవాలని చెప్తుంది. సెక్షన్ 28 ప్రకారం గవర్నమెంట్ ఉపాధ్యాయుడు ప్రైవేట్ ట్యూషన్స్ చెప్పరాదు అని చెప్తుంది. ఈ చాప్టర్ 4లోనే చాలా ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉన్నాయి, వాటిని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇంకా చాప్టర్ 5లోకి వచ్చినట్లయితే పాఠ్య ప్రణాళిక, ప్రాథమిక విద్య పూర్తి చేయడం గురించి తెలియజేస్తుంది. సెక్షన్ 29 ప్రకారం SCERT పాఠ్య ప్రణాళికను రూపొందిస్తుంది. సెక్షన్ 30 ప్రకారం 8వ తరగతి వరకు ఎటువంటి బోర్డు పరీక్షలు నిర్వహించకూడదని చెప్తుంది. చాప్టర్ 6లో బాలల హక్కుల సంరక్షణ గురించి ప్రధానంగా తెలియజేస్తుంది. సెక్షన్ 31 ప్రకారం జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఏర్పాటు చేసుకోవాలని తెలియజేస్తుంది. సెక్షన్ 33 ప్రకారం 15 మందికి మించకుండా జాతీయ సలహా మండలిని ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా సెక్షన్ 34 ప్రకారం 15 మందికి మించకుండా రాష్ట్ర సలహా మండలిని ఏర్పాటు చేసుకోవచ్చు. చాప్టర్ 7లో మిగిలిన అంశాల గురించి వివరించడం జరిగింది. ఇందులో RTE చట్టంలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి అప్పీల్ చేసుకునేటువంటి విధానాలు, మరిన్ని మిగతా విషయాల గురించి అంతా కూడా చర్చించడం జరిగింది. ఇవి కాకుండా RTE యాక్ట్ ప్రకారం మనం పాఠశాలలో పాటించాల్సినటువంటి కొన్ని నియమాల గురించి చెప్పడం జరిగింది. దీని ప్రకారం ప్రతి ప్రాథమిక పాఠశాలలో 60 మందికి గాను 2 టీచర్లు ఉండాలి. అంటే టీచర్ పీపుల్ రేషియో 1:30గా ఉండాలి. అదేవిధంగా 90 మందికి 3 టీచర్లు ఉంటారు, 120 మందికి 4 టీచర్లు ఉంటారు, 150 మందికి 5 టీచర్లు ఉంటారు. 150 మంది దాటినట్లయితే ప్రతి ఒక్క ప్రాథమిక పాఠశాలకు ఒక హెడ్ మాస్టర్ని ఇవ్వడం జరుగుతుంది. ప్రాథమిక పాఠశాలలో 200 మంది విద్యార్థులు దాటినట్లయితే 1:40 రేషియోని పాటించాలి. నెక్స్ట్ ప్రాథమికోన్నత పాఠశాల విషయానికి వచ్చినట్లయితే 1:35 రేషియోని పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతి ప్రాథమికోన్నత పాఠశాలకు విజ్ఞాన శాస్త్రం, లెక్కలకు సంబంధించి ఒక టీచరు, నెక్స్ట్ సోషల్ అంటే సామాజిక శాస్త్రానికి సంబంధించి ఒక టీచరు, భాషలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వీటికి సంబంధించి టీచరు ఉండాలని చెప్పేసి RTE యాక్ట్ అనేటువంటి తెలియజేస్తుంది. అదేవిధంగా 6వ తరగతి నుండి 8వ తరగతి వరకు ఉన్నటువంటి రోల్ 100 మందిని దాటినట్లయితే ప్రతి ఒక్క ప్రాథమికోన్నత పాఠశాలకు ఒక HM పోస్టుని ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనకు పని, కళలు, సంగీతం వీటికి సంబంధించినటువంటి పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ను కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి RTE యాక్ట్ అనేటువంటి తెలియజేస్తుంది. RTE యాక్ట్ ప్రకారం ప్రాథమిక పాఠశాల ఒక సంవత్సరానికి పనిచేయవలసినటువంటి దినాలు 200 రోజులైతే, అదేవిధంగా ప్రాథమికోన్నత పాఠశాల ఒక సంవత్సరానికి చేయాల్సినటువంటి రోజులు 220 రోజులు. ప్రాథమిక ఉపాధ్యాయుడు సంవత్సరానికి 800 గంటలను బోధనకు, ప్రాథమికోన్నత ఉపాధ్యాయుడు సంవత్సరానికి 1000 గంటలు బోధనకు ఉపయోగించాలని యాక్ట్ చెబుతోంది. ప్రైమరీ టీచర్ వారానికి 42 గంటలు, యూపీ స్కూల్ టీచర్ వారానికి 45 గంటలు బోధనా సమయానికి కేటాయించాలి. మీకు కావాల్సిన టాపిక్ను కామెంట్ సెక్షన్లో పేర్కొనండి. ఈ వీడియో నచ్చినట్లయితే మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోని చూసిన తర్వాత ఒక్క మార్క్ వచ్చినా కూడా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది.